స్టవ్ మీద రైస్ పెట్టాను అండ్ నెక్స్ట్ రసం కూడా పెట్టాను. సో జాయింట్స్ రెడీ అయిపోయి కాబట్టి నెక్స్ట్ ఏంటంటే వెజ్ పలావ్ చేయడానికి బియ్యం నానబెట్టాను. వెజ్జెస్ లేకుండా వెజ్ పలావ్ ఎలా చేయాలో ఈ వీడియో చూద్దాం. సో ఇప్పుడు వెజ్జెస్ లేని వెజ్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం ఎందులో అయితే బిర్యానీ చేసుకున్నాము కొంచెం కంఫర్ట్గా ఉన్న చేసుకున్నాను. నేను అబౌట్ 3 గ్లాసెస్ చేస్తున్నాను కాబట్టి ఇది అంతకన్నా ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. సో అందుకే ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీనిలోకి ఆయిల్ అండ్ గీ రెండు మిక్స్లో వేసాను. ఇప్పుడు మన బిర్యానీ కోసం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ బిర్యానీ ఆకు అండ్ ఈ మసాలాలు చూడండి. ఎవరికి ఏ మసాలాలు రిక్వైర్డో మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ట్రస్ట్ మీ, కర్రీ లీవ్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంచి ప్లేస్ వేయండి, వేసేసేయండి. కొంచెం వేగండి. ఇక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర వేసుకోండి. దీనిలో గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ బిర్యానీ మసాలా వేసుకోండి. కర్డ్ వేసుకోండి, హోమ్ మేడ్ కర్డ్ అట్లా ఉంది. వేపండి. గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం వేసాను కాబట్టి 1-1.5 చప్పున మొత్తం 1 గ్లాస్ వాటర్ ఉంటుంది. ఇప్పుడు వాటర్ మరుగుపట్టింది కదా, మరుగుపట్టినప్పుడు ఈ కలిపి పెట్టుకున్న బియ్యం దీంట్లో వేసుకుంటాం. సో నా కిచెన్ అయితే ఫుల్ కంగారైపోయింది. అండ్ మీకు జాయింట్స్ చేసాను కదా, జాయింట్స్ అయితే కంప్లీట్ అయిపోయి. సో జాయింట్స్ అయితే చూపిస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడేమొచ్చి బిర్యానీ రెడీ అవుతుంది. అండ్ ఇదేమొచ్చి నాటుకోడి పులుసు అనమాట. సో మన బిర్యానీ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్లో ఈ గార్నిష్ చేసేద్దాం. చూడండి ఎంత చక్కగా వచ్చింది బిర్యానీ. ఇప్పుడు బిర్యానీ అయిపోయింది కాబట్టి మనం కూడా రెడీ వచ్చేద్దాం, టైం అయిపోతుంది. సో మనం అయితే ఇప్పుడు రెడీ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంది. తనతో నాకు ఇప్పుడు చిల్లి గారి నాటుకోడి పులుసు ఇది కావాలని చెప్పి ఊరికి చంపేస్తుంది. సో తనకి తెలియకుండా ఇప్పుడు సర్ప్రైజ్గా నేను అసలు చేస్తానని తెలీదు. సో ఇప్పుడు గారి చేస్తున్నాను. సో ఆయిల్ పెట్టాను స్టవ్ మీద. సో నాటుకోడి పులుసు అయితే అయిపోయింది. సో ఇప్పుడు గారి చేస్తాను.